అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు రుణాలు చెల్లించలేదంటూ తమ పంట పొలాల్లో ఫ్లెక్సీలు పాతారు. అయితే రైతులు బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. ఇక్కడ రైతాంగాలతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ కూడా ధర్నాలో సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించి తమ పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సకాలంలో చెల్లించాలి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే రైతులు ఇబ్బందులు పడకుండా ఉన్న అంశానికి సంబంధించి రైతులు ఏదైతే ఇక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి, రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్. సార్ చెప్పండి, ఇక్కడ మీరు రైతులతో సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. అసలు ఏంటి పరిస్థితి బ్యాంక్ ముందు? ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా రైతుల యొక్క నడ్డి విరుస్తూ ఉంది. ఈ టైంలో వెళ్ళి రైతులను ఇబ్బంది పెడుతూ గతంలో చరిత్రలో ఎన్నో లేని విధంగా ఎర్రజెండాలను వాతి ఈ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అధికారులు రైతులకు సహాయం చేయాల్సింది పోయి వాళ్ళే మరి గతంలో నక్సలైట్లు ఏమో పేద ప్రజలకు భూములు వంచేవాళ్ళు, కానీ ఈరోజు అధికారులు వాళ్ళే పోయి ఎర్రజెండాలు వాతి రైతులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారేమో వ్యవసాయాన్ని ఒక పండగలాగా తీర్చిదిద్దేవాడు, రైతులకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడుకునేవాడు. కానీ ఈరోజు రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం మాట తప్పింది. అయినా ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా పోయి రైతులకు ఇబ్బంది పెట్టడం మరి గతంలో ఎప్పుడు లేదు, చరిత్రలో లేదు, అయితే రైతు చరిత్రలో లేదు. ఈరోజు ఎర్రజెండాలు మాతి ఈ భూములను కొనుగోలు చేయదు, ఎవరు సాగు చేయరు, భూములు రైతు సాగు చేయకపోతే ఎవరు చేస్తారా? ఈ సిగ్గుండదా అధికారులు కానీ వీళ్ళ ప్రభుత్వానికి సిగ్గుండదా? మరి ఎవరు వ్యవసాయదారులే కదా వాళ్ళు, వ్యవసాయం రైతు పండిస్తేనే కదా ప్రజలు అన్నం తినేది. మరి వాళ్ళు అన్నం తింటురా గడ్డి తింటురా మాకు తెలియదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఈ అధికారులు, బ్యాంక్ అధికారులు ఆ ఎర్రజెండాలు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులు కూడా ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ పక్షాన పోరాడానికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు ఈ దీర్ఘకాలిక రుణాలు ఏవైతున్నాయో రద్దు చేయండి, రైతులను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా లింగంపేట మండల పరిధిలోనే సుమారు 700 మంది రైతులు ఉన్నారు. ఒక రైతు పంట చేలలోనే ఫ్లెక్సీలు పెడతాం. 700 రైతుల పరిస్థితి కూడా అదే ఉంటుందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. వివిధ గ్రామాల్లో చాలా గ్రామాలలో రైతులు ఉన్నారు, రుణాలు తీసుకున్నారు. రైతు ఇప్పుడిప్పుడే కొద్దిగా చిక్కబడతా ఉన్నాడు. ఈ సంవత్సరం మేము కరెంటు లేక, మొన్న యాసంగిలో కరెంటు లేక చాలా పొలాలు ఎండిపోయినాయి. మరి ఇవి వర్షాకాలం అన్న పంటలు పండించుకొని మరి రుణాన్ని చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం పంటలు కూడా సరిగా వండక వాళ్ళు చెల్లించలేకపోయినరు. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మా భూములలో వీళ్ళు ఎవరు పాతడానికి, మేము తీసుకున్నాం, ఆల్రెడీ భూములు తనఖా పెట్టిరు కదా, మళ్ళీ ఇంకా కొత్తగా వచ్చి వీళ్ళు ఎర్రజెండాలు వాతాల్సిన అవసరం ఏముందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఎట్టి బేషరతుగా ఎర్రజెండాలను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో తమ భూములకు పంట భూములకు తనఖా పెట్టిన భూములకు కూడా ఏదైతే ఫ్లెక్సీలు పాతడం, దీనికి అంతటికి సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తి స్థాయిలో రైతులు ఏవైతే చేలు ఉన్నాయో మా పంట చేలకు సంబంధించి ఫ్లెక్సీలు ఒకప్పుడు నక్సలైట్లు ఫ్లెక్సీలు పెడుతుండే, ఇప్పుడు బ్యాంక్ అధికారులే దానికి అంతటికి కూడా మద్దతు పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టి రైతులను భయభ్రాంతులకు చేస్తున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే చూసుకోవచ్చు, రైతాంగం పూర్తిగా పంటలు ఎండిపోయి వేసంగిలో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షాకాలం పంటలు పడితేనే మేము పంటలు పండించి రుణాలు కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి బ్యాంక్ నుంచి 2010లో లోన్ తీసుకున్నారు. దానికి సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పటి వరకు ఈ రీసెంట్గా సేల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అతను దీనికి కూడా రెస్పాండ్ కాలేదు. అయితే మా బ్యాంకులో OTS స్కీమ్ కూడా ఉన్నది, అది కూడా ఇచ్చినాము, నోటీస్ కూడా ఇచ్చినాము, దాన్ని కూడా రెస్పాండ్ కాలేదు. దాని కింద కూడా అమౌంట్ కట్టలేదు. ప్లస్ అతను ఏం చేసినంటే 2010లో లోన్ తీసుకున్నాడు. 2015లో ఆ ల్యాండ్ని మాకు ఏదైతే తనఖా పెట్టిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని అక్రమంగా వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశాడు అతను. అయినప్పటికీ కూడా అప్పుడు ఆ లోన్ కట్టలేదు. 2015లో కూడా లోన్ కట్టలేదు. అయితే రీసెంట్గా కూడా ఇది లాస్ట్ నోటీసు దీని ఇచ్చినా కానీ స్పందన రాకపోవడం వల్ల అతను ల్యాండ్లో జెండాలు పాతి పై అధికారుల మీదకు ఆదేశాలు చేశారు. కాబట్టి రైతు అంటున్నాడు, దాదాపుగా నాకు నోటీస్ మాత్రం వచ్చింది, టైం ఇయ్యలేదు అనొక రైతు అంటున్నాడు. వినయాక మనొక రైతు అంటున్నాడు, ట్రాక్టర్ తీసుకొచ్చి సీజ్ చేసారు, ట్రాక్టర్ నడపకపోతే అధికారులు బలవంతంగా నాట్యం. అంటే ఈ రెండుని కంపేర్ పెట్టింది. దానికి కొనసాగిస్తూ ఎర్రజెండాలు వాడడం కరెక్ట్ కాదు కదా, నక్సలిజంలో ఉన్న పరిస్థితిని మళ్ళీ అధికారులు పునరావృతం చేస్తాను. సార్ జెండాలు అనేది ల్యాండ్ ఐడెంటిఫై కోసం పాతడం జరిగింది. అది అతనికి నోటీస్ ఇవ్వడం సార్ ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇన్ని నోటీసులు ఇచ్చినాం మేము.
డిమాండ్ నోటీస్ ఇచ్చిన ఫామ్ 71 నోటీస్, 71 సర్టిఫికేట్, తర్వాత ఈపీ వేయడం జరుగుతుంది. తర్వాత ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, 9 అయిన తర్వాత ఈ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, ఈ నోటీసులు, ఇవన్నీ నోటీసులు ఉన్నాయి మా దగ్గర. అతనికి ఆల్రెడీ ఇచ్చినాం, అతని సంతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడైతే దాదాపుగా పొల్కంపేట గ్రామంలో 200 పైకి మంది అదే మాట చెప్తున్నారు, అధికారులు వేధిస్తున్నారు. గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని రైతులు మీ మీద వ్యక్తిగతంగా బ్యాంక్ అధికారుల మీద టార్గెట్ చేస్తున్నారు. అంటే ప్రెషర్ చేస్తున్నారా, అధికారులు ఆదేశాలు పాటిస్తున్నారు? సార్ ఇది ప్రెజర్ అంటే మా బ్యాంక్ అని లింగంపేట బ్రాంచ్ అనేది ఈ కామారెడ్డి నిజామాబాద్ పరిధిలో హైయెస్ట్ ఎన్పిఏ ఉన్న బ్రాంచ్ ఇది. ఇక్కడ ఎన్పిఏ అనేది 2 జిల్లాల్లో హైయెస్ట్ ఎన్పిఏ బ్రాంచ్. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న లోన్లు ఏం కాదు ఇవి. గతంలో చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేస్తాం. నేను 3 years నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. 3 years నుంచి రిక్వెస్ట్ చేసిన వాళ్ళని నోటీస్ కూడా ఇచ్చాను. స్పందన రాకపోవడం వల్ల లాస్ట్ దిశగా ఇచ్చిన నోటీస్ ఇది అంతే. పేమెంట్ చేశాడంట కదా పేమెంట్ నిన్న 70,000 పేమెంట్ చేశాడు. కాకపోతే అధికారులు పైన వచ్చిన నిజామాబాద్ నుంచి వచ్చిన మా అధికారులు ఏం చేశారంటే హాఫ్ అమౌంట్ కట్టండి, హాఫ్ అమౌంట్ కట్టేస్తే మిగతా ఏదైతే సేల్ ఉందో ఆ సేల్ మేము పోస్ట్పోన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ల్యాండ్ యాక్షన్ అతని 20వ తారీఖు నాడు ఉన్నది. అలా సగం అమౌంట్ కట్టినా కానీ ఆ ల్యాండ్ను పోస్ట్పోన్ చేస్తారు అధికారులు. ఇప్పుడు రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎర్ర జెండాలు పాతాలని మన మీకు పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్పిందా? సార్ పై అధికారుల ఆదేశం సారంగానే పాతాము, ల్యాండ్ ఐడెంటిఫై కోసం పాతాము. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఓకే, మీరు కలర్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇంతమంది నక్సలైట్లు, భూస్వాములు పాతే జెండాలను అధికారులు పాతడం ఏంటని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. కలర్ చాయిస్ చేసుకుంటానికి బాగుంటుంది రైతులు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పొల్కంపేట నక్సలైట్ కావాలంటే ప్రాంతం గతంలో ఓకే, దాన్ని కంటిన్యూ చేస్తూ ఆనాటి నక్సలైట్ వ్యవస్థని మళ్ళీ అధికారులు ఏమైనా తీసుకొచ్చారని వాళ్ళ అభియోగం ఇంకా దాన్ని ఎట్లా క్లారిఫికేషన్ చేస్తారు? లేదు సార్, ఇది పై అధికారుల ఆదేశాల ప్రకారమే వాళ్ళు చేయడం, వాళ్ళ సంబంధం, వాళ్ళ ఆధ్వర్యంలో పథకం జరిగింది. ఎర్రజెండా కూడా విప్లవానికి నిదర్శనం సార్. ఎర్రజెండా అనేది విప్లవానికి నిదర్శనం, అణచివేతకు నిదర్శనం. అది వాస్తవానికి ఒక రెవల్యూషన్. దాన్ని మీరు చూస్ చేసుకోవడానికి అంటే ఇక్కడ నుంచి మిగతా వాళ్ళకి కూడా సంకేతం ఇచ్చినట్ట మిగతా రైతులకు కూడా బయట చేయాలి. సార్ రెవల్యూషన్ అంటే అది ఎర్ర జెండా అనేది కార్మికుల గుర్తు కూడా. మేము కూడా కార్మికులమే, బ్యాంకు అంటే కార్మికులమే మేము కూడా. మా జెండా కూడా ఎర్ర జెండానే ఉంటుంది, బ్యాంకు కూడా ఎర్ర జెండానే ఉంటుంది. కార్మికులకు అదే జెండా ఉంటుంది. సార్ రికవరీ ఆర్ఆర్ యాక్ట్ వేరు, కోఆపరేటివ్ యాక్ట్ సపరేట్ ఉంటుంది సార్. దానికి ఇంప్లిమెంట్ ఉందా అంటున్నది సార్. మాకు సపరేట్ చట్టం ఉంటుంది, సపరేట్ డిఆర్, సపరేట్ రికవరీ ఉంటుంది. సార్ మీ పరిధిలో ఎంతమంది రైతులు, ఎంత అమౌంట్ ఉంది ఒకసారి హెల్త్? సార్ ఒక 700, సుమారుగా 700 రైతులు ఉన్నారు. 26 crores ఉంటుంది. ఓటీ కాదు సార్, ఎన్పిఏ. ఓడి అయిపోయింది, ఎన్పిఏలోకి వచ్చేసి స్పందన లేదు. అప్పుడు కూడా స్పందన లేదు. ఆల్రెడీ ఇంకా ల్యాండ్ కూడా అమ్మేసింది కదా, టాంకా పెట్టి కూడా మళ్ళీ ల్యాండ్ అమ్మేసింది కదా. అమ్మేసినప్పుడు కట్టాలి కదా. 2010లో ల్యాండ్ పెట్టిండు, 2015లో అమ్మేసిండు. ఇప్పటికైనా రైతులందరూ సకాలంలో లోన్లు చెల్లిసి కట్టుకొని మళ్ళీ కొత్త నూతన రుణాలు మళ్ళీ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు వడ్డీలు తగ్గిస్తే మేము ఒక 2 వాయిదాలలో 3 వాయిదాలలో చెల్లిస్తామంటారు. అవకాశం ఇప్పుడు కూడా వడ్డీ తగ్గించడానికి స్కీమ్ ఉన్నది సార్. ఈ జూన్ 30వ తారీఖుతో లాస్ట్ డేట్ ఉన్నది. అప్పటికి లోపల కట్టేస్తే ఆ స్కీమ్ కూడా వర్తిస్తుంది అతనికి. రైతులందరూ ఇదానికి కదా, రైతులందరికీ వర్తిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.